మనము ఈరోజు బోనాలు పండుగను గురించి వివరంగా వివరించుకుందాము. తెలంగాణ రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగినది బోనాల పండుగ ఒకటి. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండగ ఇది. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా అర్పిస్తారు. వస్త్రాలను, కానుకలను, ఓడి బియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. బోనం అంటే భోజనం. కుండ అనే మరో అర్థం కూడా ఉన్నది. ఇదే దేవికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, వేపాకులను జడగా అల్లి కుండకు కడతారు. పూలమాల కూడా కడతారు. ఆ కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చి పులుసు, ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు. దానిని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీనినే సాక అంటారు. ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందులో నూనె పోసి గండదీపం వెలిగిస్తారు. డప్పులతో, పోతరాజు ఆటలతో, మంగళహారతులతో ఊరేగింపుగా గుడికి పోతారు. పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు చేతిలో వేపమండలు పట్టుకొని, జుట్టు విరబోసుకొని బోర్లించిన పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతును రంగమెక్కుడు అంటారు. భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు తొట్టెలను గుడికి కట్టి మొక్కులు తీర్చుకుంటారు. బోనాల పండుగ జరుపుకున్నప్పుడు ఒక వాడ ప్రాంతంలోని వాళ్ళంతా కలిసి అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళడం, కలిసి జరుపుకోవడం పండుగలోని గొప్పదనం. అలాగే బంధువులను, చుట్టుపక్కల వాళ్ళను, స్నేహితులను పిలిచి జరుపుకోవడం దీని ప్రత్యేకత.